దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడని ఓ చక్కని మాటను కోరహు కుమారులు రాసుకుంటూ వచ్చారు. కోరహు కుమారులు దేవుణ్ణి ప్రేమించిన విధానం చాలా గొప్పది. వారు రాసిన కీర్తనలు బైబిల్లో అనేకమైన ఆధ్యాత్మిక విలువలను మనకు బోధిస్తున్నాయి. కోరహు కుమారుల తండ్రి గతించిపోయాడు, దేవుని సేవకుల మీద దేవుని మీద తిరుగుబాటు చేసి కానీ కోరహు కుమారులు దేవుని సన్నిధిని వెతికారు కాబట్టి, ఆయన సన్నిధిలో ఉండడానికి ఇష్టపడ్డారు కాబట్టి, దేవుని ప్రేమించారు కనుక వారి సజీవుల లెక్కలో ఉండి ప్రభువుని ఆరాధించారు. తిరుగుబాటుతనం ద్వారా తండ్రి గతించిపోయాడు కానీ దేవునికి లోబడ్డం ద్వారా, ఆయన చిత్తానికి సమర్పించుకోవడం ద్వారా బిడ్డలు దేవునిలో ఎదిగారు. అయితే వారు రచించిన కీర్తనలో అనేకమైన ఆధ్యాత్మిక విలువలు మనకు కనబడుతున్నాయి. ఒక పట్టణం గురించి మాట్లాడుతూ దేవుడు ఆ పట్టణములో బహు కీర్తనీయుడు లేదా గొప్పవాడునై ఉన్నాడు అనే మాట రాస్తూ, దాని నగరులలో దేవుని ప్రత్యక్షతలు వస్తున్నాయి, దేవుడు కనబడుతున్నాడు, ఆయన ప్రత్యక్షతలు ఇవ్వబడుతున్నాయి. ఎలా అనగా దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమవుచున్నాడని.